Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. రాంపోతినేని పూరి జగన్నాథ్ల డబుల్ స్మార్ట్ ఫిల్మ్ నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవగా డే 1 బిలో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. ఆఫ్లైన్ లో టాక్ యావరేజ్ అనే రేంజ్ లో ఉన్న ఆన్లైన్ లో మాత్రం డిజాస్టర్ టాక్ ని స్ప్రెడ్ చేస్తూ ఉండడంతో ఓవరాల్ గా బిలో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. రేస్ లో మిగిలిన సినిమాలు కూడా ఉండడంతో టాక్ ఎఫెక్ట్ తో డే 1 ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో నెంబర్స్ ని అందుకోలేకపోయింది ఈ ఫిల్మ్. రామ్ కి మాస్ లో ఉన్న క్రేజ్ కాస్త మూవీని నిలబెట్టిందని చెప్పొచ్చు. అలీ సీన్స్ ని ట్రిమ్ చేస్తే ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడకుండా చూస్తారని నెటిజన్స్ చెప్పే మాట. ఎప్పుడైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్ పార్ట్ 1 కంటే పార్ట్ 2 కి ఓపెనింగ్స్ ఎక్కువగా వస్తాయి. బట్ ఇక్కడ డబుల్ స్మార్ట్ ఫిల్మ్ ఇస్మార్ట్ శంకర్ కంటే కూడా డే 1 చాలా తక్కువగా కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది. సో లేట్ చేయకుండా ఈ మూవీ డే 1 కలెక్షన్స్ ఎంతో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ రివ్యూస్ ని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాం. మిస్ అయి ఉంటే చెక్ చేయండి. తంగలాన్ రివ్యూ కూడా కాసేపట్లో వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా నైజాం విషయానికి వస్తే ఈ మూవీకి డే 1 నైజాం లో వచ్చిన షేర్ 2.5 కోట్ల రేంజ్ లో ఉంది. టైర్ 2 నుంచి నైజాం లో ఎక్కువ మార్కెట్ ఉన్న హీరోస్ లో రామ్ టాప్ లో ఉంటాడు. అయితే 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఫిల్మ్ 3.36 కోట్ల షేర్ తో టైర్ 2 లో అప్పట్లో రికార్డ్ పెట్టగా ఈ మూవీ మాత్రం అందులో 80 లక్షల వరకు తక్కువగా కలెక్ట్ చేస్తూ డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. నైజాం లో బిజినెస్ వాల్యూ చూస్తే 15.5 కోట్ల రేంజ్ లో ఉంది. సో నైజాం లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి మరో 13 కోట్ల షేర్ అయితే అవసరం. ఈ వీకెండ్ లో ఒక 6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 7 కోట్లు అయితే ఉంటుంది. ఎక్సైటెడ్ విషయానికి వస్తే డే 1 ఈ మూవీ ఇక్కడ కలెక్ట్ చేసిన షేర్ 80 లక్షల రేంజ్ లో ఉంది. విచ్ ఈస్ లెసర్ దన్ ఇస్మార్ట్ శంకర్ డే 1. సీడే లో ఇస్మార్ట్ శంకర్ అప్పట్లో 1.2 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా ఇప్పుడు ఈ మూవీ దానికంటే 40 లక్షలు తక్కువగా కలెక్ట్ చేస్తూ అగైన్ డిసప్పాయింట్ చేసింది. సీడే లో బిజినెస్ వాల్యూ 6 కోట్ల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కి మరో 4.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక ఉత్తరాంధ్రలో 76 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదు అనిపించగా ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు ఎక్కడ కూడా ఇస్మార్ట్ శంకర్ కి దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయింది ఈ ఫిల్మ్. ఈస్ట్ లో 44 లక్షలు, వెస్ట్ లో 23 లక్షలు, గుంటూరులో 70 లక్షలు, కృష్ణాలో 38 లక్షలు అండ్ నెల్లూరులో 20 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో టోటల్ షేర్ ఆంధ్రలో 2.7 కోట్లకి చేరుకుంది. ఇస్మార్ట్ శంకర్ అప్పట్లో ఆంధ్రలో 4.5 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయగా ఈ మూవీ అందులో సగం కూడా కలెక్ట్ చేయలేక డిసప్పాయింట్ చేసింది. ఆంధ్రలో బిజినెస్ వాల్యూ చూస్తే 17.5 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఆంధ్రలో డిజాస్టర్ ఓపెనింగ్స్ గా చెప్పొచ్చు. మరో 14.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. అలా 2019 లో రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ డే 1 8.6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ టైర్ 2 లో అప్పట్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా 2024 లో రిలీజ్ అయిన డబుల్ స్మార్ట్ ఫిల్మ్ 6 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ డిసప్పాయింట్ చేసింది. గ్రాస్ 8.3 కోట్ల రేంజ్ లో ఉంది. సో పార్ట్ 1 షేర్ ని గ్రాస్ తో కూడా అందుకోలేకపోయింది ఈ ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ వాల్యూ 39 కోట్ల రేంజ్ లో ఉండగా మరో 33 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 65 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయగా ఇక్కడ బిజినెస్ వాల్యూ 6 కోట్లు కావడంతో మరో 5.35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. నార్త్ లో శ్రీ 2 మూవీ డామినేషన్ కంప్లీట్ గా నడుస్తూ ఉండడంతో ఈ సినిమాకి టాక్ ఇంకా అక్కడ ఫైనల్ కాలేదు. సో ఎంతవరకు వెళ్తుందనేది అప్పుడే చెప్పలేం. ఇక ఓవర్సీస్ లో జరిగిన 3 కోట్ల బిజినెస్ కి గాను 55 లక్షల షేర్ తో పర్వాలేదు అనిపించగా ఇక్కడ మరో 2.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. అలా డబుల్ స్మార్ట్ మూవీ డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 7.2 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ 11 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 49 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 41.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఎలానో మూవీకి లాంగ్ వీకెండ్ ఉండడంతో ఈ 3 డేస్ లో మరో 15 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 27 కోట్ల రేంజ్ లో ఉంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఓవరాల్ గా చూసుకుంటే ఇది యావరేజ్ ఓపెనింగ్స్. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది డబుల్ స్మార్ట్ డే 1 వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. తంగలాన్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.